యేసుక్రీస్తు వారి రక్త మాంసాలు ఈరోజు సేవించే ముందుగా ఈ వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుంటున్నాం. ప్రభు బిడ్డలారా దయచేసి గమనించండి. ఈరోజు మన మూల వాక్యం పేరు ఏమని జ్ఞాపకం చేస్తున్నానంటే, యేసయ్య రక్త మాంసాలు తీసుకోవడానికి జాగ్రత్తలు. యేసయ్య రక్త మాంసాలు తీసుకోవడానికి జాగ్రత్తలు అని జ్ఞాపకం చేస్తున్నాయి. వాక్యం అర్థమవుతుందా? మాట యేసయ్య రక్త మాంసాలను మనం పాలువారం అవుతున్నాం కనుక, సేవిస్తున్నాము కనుక తగిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో ఈ వాక్యం నుంచి మనం నేర్చుకోబోతున్నాం. దేవుని బిడ్డలారా, చదువుబడినటువంటి ఈ లేఖన భాగంలో ఆదికాండములో 43వ అధ్యాయంలోని చక్కని మాట 24 నుంచి 26 వచనాల్లో చదువుకున్నటువంటి మాటలలో 3 విషయాల మీద నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఒకటి, ఆ మనుషుడు వారిని యోసేపు ఇంటికి తీసుకుని వచ్చి వారికి నీళ్లు ఇయ్యగా వారు కాళ్ళు కడుగుకొనిరి. ఒకటి, కాళ్ళు కడుగుకొనిరి. రెండవది 26వ వచనంలోని యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతుల్లో ఉన్న కానుకను ఇంటిలోనికి తెచ్చి అతనికి ఇచ్చిరి. అది రెండవది. మూడవ మాట, అతనికి నేలను సాగిలపడి అన్న మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. 3 విషయాలు షార్ట్ కట్ లో చెప్తాను. ఒకటి, దేవుని బిడ్డలారా, కాళ్ళు కడుగుకోవాలి. రెండవది, కానుకలు అర్పించది. మూడవది, సాగిల పడది అన్న మాట మనము ధ్యానం చేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. ఈ 3 విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని బట్టి ఆ విషయాలు అయితే ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని బిడ్డలారా, యోసేపు అన్నదమ్ములు, అన్నలు అందరూ ఒక్కడే తమ్ముడు. ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నానంటే, ఒకసారి అనగా యోసేపు అన్నల చేత అమ్మబడ్డాడు. యోసేపు ఐగుప్తులో రాజయ్యాడు. యోసేపు ఐగుప్తును ఏలుతున్న సందర్భంలో వాళ్ళ అన్నలు ఒకసారి వచ్చినప్పుడు ఆయన, మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు అనే విషయాలు మాట్లాడినప్పుడు, మాది పలానా ప్రాంతం, పలానా దేశం, పలానా దానికి వచ్చాం అన్న మాటలు చెప్తే, మీ అన్నదమ్ములు ఎంతమంది, మొత్తాన్ని తీసుకున్నామని చెప్పేసి అంటే వారు వెళ్ళి అందరిని తీసుకుని వచ్చారు. అయితే ఆ సందర్భంలో వారు తీసుకుని వచ్చినటువంటి కానుకలను బట్టి కూడా రాశాడు. అయితే దేవుని బిడ్డలారా, ఈ స్టోరీ అంతా కాదు కానీ ప్రభు వాళ్ళకు సంబంధించిన 3 మాటలు మీతో జ్ఞాపకం చేస్తున్నాను. ఏమని జ్ఞాపకం చేస్తున్నానంటే, ఒకటి, దేవుని బిడ్డలారా, కాళ్ళు కడుగుకోవడం అన్నాడు. దేవుని బిడ్డలారా, దేనికి కాళ్ళు కడుక్కోవడం అంటే, భోజనం చేయడానికి యోసేపు యొక్క ఇంట్లోనికి వెళ్ళి వారు భోజనం చేయడానికి వాళ్ళు ఏం చేయాలి, ముందుగా కాళ్ళు కడుక్కోవలసింది. అయితే ఈ మాటలో మీకు చక్కని మాట ఏమని జ్ఞాపకం చేస్తున్నంటే, దేవుని బిడ్డలారా, భక్తుడైన యోసేపు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా కనబడుతున్నాడు. హల్లెలూయా. ఆయన ఎలా కనబడుతున్నాడంటే, యోసేపు నీతిమంతుడు గనుక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా కనబడుతున్నాడు. అయితే 11 మంది అన్నదమ్ములను జ్ఞాపకం చేస్తే వాళ్ళు దేనికి సాదృశ్యం అంటే సంఘానికి సాదృశ్యం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రభు అన్నాడు శిష్యులకు రొట్టె ద్రాక్షరసం ఇచ్చింది కూడా ఎంతమందికి? 12 మంది. 12 మందిలో ఒకడు రొట్టె ఎప్పుడైతే ముంచి ఆ మొక్క నోట్లో పెట్టుకున్నాడు, వారిలోనికి సాతాను ప్రవేశించింది. అక్కడి నుంచి వాడు వెళ్ళిపోయినని చెప్పి రాశారు. 11 మంది ఉంటారు. అయితే ఇప్పుడు 11 మంది సంఘానికి సాదృశ్యం. దేవుని బిడ్డలారా, ఆ యోసేపు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా కనబడుతున్నారు. అయితే దేవుని బిడ్డలారా, యోసేపు యొక్క అన్నదమ్ములు భోజనం చేయడానికి వాళ్ళు చేసినటువంటి ఒక దివ్యమైన పని ఏంటి అంటే, దేవుని బిడ్డలారా, నేలతో కాళ్ళు కడుగుకున్నారు. హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, నీళ్లతో ఏం చేశారంటే కాళ్ళు కడుగుతున్నారు. అయితే నీళ్లు దేవునికి సాదృశ్యం చెప్పాలి, వాక్యానికి సాదృశ్యం. అయితే కాళ్ళు కడుగుతున్నారు అన్నారు కదా, కాళ్ళు అనగా దేనికి సాదృశ్యం అంటే మన నడకకు సాదృశ్యం, మన ప్రవర్తనకు సాదృశ్యం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ కాళ్ళు నీళ్ల చేత కడుగుకున్నట్లుగానే ఇప్పుడు నేనంటాను కదా, దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం చేత మన నడకను చెప్పాలి, వాక్యం చేత మన ప్రవర్తనను సరిదిద్దుకోవాలి. అందుకే దైవజనుడైనటువంటి భక్తుడు పాట పాడుతూ వచ్చాడు, నన్ను దిద్దును చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా, నన్ను దిద్దును చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా, కన్న తండ్రి వనుచు నేను నిన్ను చేరితి నాయనా, కన్న తండ్రి వనుచు నేను నిన్ను చేరితి నాయనా, నన్ను దిద్దును చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సరిదిద్దుకోవడానికి దేవుని వాక్యము చేత మన నడక, మన ప్రవర్తన ఏం చేయాలంట? సరిదిద్దుకోవడం. కాళ్ళను నీళ్లతో కడుక్కోవడం అంటే వాక్యమైన నీటి చేత. ఇదిగో మన ప్రవర్తన ఏం చేయాలంటే సరి చేసుకోవడానికి ఈరోజు దేవుని దగ్గరికి మనం వచ్చాం. ఆ తర్వాతనే భోజనము. కాళ్ళు కలుపుకొని కొంతమంది ఎట్టబడితట్ట తింటూనే ఉంటారు. దేవుని బిడ్డలారా, నేను అన్నాను, ఎట్టబడితట్ట తినేవాళ్ళు చూస్తే మిగతా వాళ్ళు ఏమంటారంటే, అబ్బా వీడికి శుద్ధి శుభ్రం అంటూ ఉంటారు. అయితే వాక్యంలో నేను మీకేమని జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రభు బలిలో పాల్గొనే ముందు దేవుని వాక్యం చేత ప్రతి వ్యక్తి కూడా తన్ను తాను ఏం చేసుకోవాలంటే శుద్ధీకరించుకోవాలి. యేసయ్య రక్త మాంసాలలో పాలు భాగస్తులు కావాలంటే దేవుని బిడ్డలను మనం ఏం చేయాలంటే వాక్యము చేత సరి చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, అది బహు గొప్ప దీవెనని నాకు చేస్తున్నాను. దేవుని బిడ్డలారా గమనించండి, ప్రతి ప్రభు బలకు ముందుగా శుక్రవారం, శనివారం, ఆదివారంతో సహా 3 దినాల పాటు ఉపవాసం ఉండడం, ప్రార్థన చేయడం, దేవునితో గడపడం. నిన్నటి దినం మనమంతా పగలు చెప్పండి, మధ్యలో ఉపవాసం ఉన్నావా లేదా? ప్రార్థన చేసావా లేదా? వాక్యంతో బలపరచబడ్డావా లేదా? దేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకు ఈ మాటలు మీతో జ్ఞాపకం చేస్తున్నానంటే, నీళ్లతో కాళ్ళు కడుగుకున్నట్లుగా చెప్పండి, వాక్యము చేత మనము శుద్ధీకరించుకోవాలి. శుద్ధీకరణ లేకుండా ప్రభు బలిలో పాలు పంపులు పొందడం క్రైస్తవునికి ప్రమాదం, నష్టం అని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా చెప్పండి, నష్టమా కాదా? పౌలు గారు చెప్తాడు, నేను తర్వాత చెప్తాను కదా. ఏమని జ్ఞాపకం చేస్తున్నంటే, ప్రభు బలిలో పాలు పంపులు పొందే ముందు శుద్ధీకరించుకోకుండా ఇదిగో ప్రభు బలిలో పాలు పంపులు పొందడం అది మనకి నష్టమని కూడా తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు శుద్ధీకరించుకోవాలంటే, దేవుని బిడ్డలారా భోజనం చేసేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కున్నట్లుగానే, అలాగనే పాత నిబంధనలో కూడా సముఖపు రొట్టె బల్ల ఎందుకు వెళ్ళి యాజకుడు ముందు గంగాళం దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారంటే కాళ్ళు చేతులు ముఖాన్ని కడుక్కొని ఆ తర్వాత పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి రొట్టె విరుస్తాడు. దేవుని బిడ్డలారా గమనించాలి, యాజకుడు రొట్టె విరవాలంటే ఇదిగో ఆ ఆవరణలో ఉన్నటువంటి గంగాళం దగ్గరికి వెళ్ళి ఆ నీళ్లతో కాళ్ళు చేతులు ముఖాన్ని కడుక్కొని ఆ తర్వాత పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి రొట్టె సముఖపు రొట్టెలు బలందుకు వెళ్ళి రొట్టె విరుస్తాడు. అయితే ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నీకు నాకు కూడా ప్రభు చెప్తున్నటువంటి శ్రేష్టమైన మాట ఏంటో తెలుసా? శుద్ధీకరణ అనేది చాలా అవసరం. శుద్ధీకరించుకొని ప్రభు వలన పాలు పంపులు పొందాలని
దైవిక క్రమం ప్రత్యక్ష గుడారములో పాత నిబంధనలో మనం చూస్తాం. అయితే శుద్ధీకరించుకొని పాలు పంపులు పొందడం ఎంత ఆశీర్వాదకరం అంటే, శుద్ధీకరణ లేకుండా పాల్గొనడం అంత నష్టం అని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. బైబిల్లో భక్తుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయంలో అంటాడు కదా. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం నుంచి 30వ వచనం దాకా మనం చదువుకుంటూ పోతే చాలా విషయాలు రాయబడ్డాయి. 11వ అధ్యాయం 27వ వచనం చదువుతల్లి. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును, లేక ఆయన పాత్రలోనికి త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధమును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ఆ ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు అని పౌలు గారు మాట్లాడుతూ వచ్చాడు. ఒకసారి నా మాట ఆలోచించండి. దేవుని బిడ్డలారా, భక్తుడైనటువంటి పౌలు గారు మనతో సెలవిచ్చినట్లుగానే చాలా మంది శుద్ధీకరణ అనేది లేకుండా, ప్రార్థనా పూర్వకముగా సిద్ధపాటు లేకుండా, దేవునితో సహవాసం లేకుండా, పరిశుద్ధతో లేకుండా ప్రభు యొక్క బలలో అయోగ్యంగా ఎవడైతే చేయి వేస్తాడో, పౌలు గారు అంటాడు, ఎవడైతే అయోగ్యముగా చేయి వేస్తాడో ప్రభు యొక్క శరీరాన్ని గూర్చు రక్తమును గూర్చు అపరాధయమును. పాట వరకు అయితే పాడతాం. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా అంటూ పాట వరకే పాడతాం. మరి అయ్యా, నేను తెలుసో తెలియకో చేస్తున్న నా అపరాధాలు, ఇదిగో నా తప్పిదాలు నీ సన్నిధిలోనైనా ప్రభు వాళ్ళను సమీపించకముందే 1 దినమైనా 2 దినాలైనా నీ సన్నిధిలో నేను ఉపవాసం ఉంటానయ్యా, ప్రార్థన చేస్తానయ్యా, నన్ను నేను శుద్ధీకరించుకుంటానయ్యా అని శుద్ధీకరణ ఉందా? దేవుని బిడ్డలారా, దైవజనుడు నీ కొరకు 6 దినాల ముందు చెప్పి, అమ్మా వచ్చే వారం ప్రభు బలం మనకు ఉంది కదా, ప్రభు బల పాలు పంపులు పొందే ముందుగా 1 రోజైనా 2 దినాలైనా ఉపవాసం ఉందాం, ప్రార్థన చేద్దాం రండి అన్నప్పుడు ఎంతమంది అయితే ఆ మాట లక్ష్య పెడతారు వారికి బహు దీవెనకరం. హల్లెలూయా, అది శ్రేష్టం. అలా చేయకుండా అనగా దైవజనుడు చెప్పింది, దేవుడు చెప్పిందని వెలుగుచ్చి లక్ష్య పెట్టినటువంటి ఆ దేవుని సందులో అలా పాలు పంపులు పొందిన బిడ్డలనేమో దేవుడు దీవిస్తాడు. నేనంటాను కదా, కొన్ని సార్లు ఇదిగో నెల దినాల్లో కొన్నిసార్లు తెలుసో తెలియకు నోటి మాట ద్వారాను, కంటి చూపు ద్వారాను, లేకపోతే మన నడక మన పడక అన్ని ఆయనకు తెలుసు కదా. దేవుని బిడ్డలారా, ఎక్కడ తప్పిపోయావో, ఎక్కడ పొరపాటు పడిపోయిందో, జరిగిపోయిందో అని చెప్పేసి దేవుని సందులో పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే నా ప్రభు నిన్ను క్షమించి ఆయన యొక్క రక్త మాంసాలను నిన్ను పాలు భాగస్తులుగా చేస్తాడు. దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఏమని మీతో జ్ఞాపకం చేస్తానంటే, ఈ మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? దేవుని బిడ్డలారా చెప్పండి, కాళ్ళు కడుగుకోవాలి అంటే ప్రవర్తన సరి చేసుకోవాలి. నడక అంటే దేవుని బిడ్డలారా కాళ్ళు కడుక్కోవడం అంటే మన ప్రవర్తన సరి చేసుకోవడం అని దేవుని వాక్యం చెప్తాం. అందుకే అయోగ్యంగా చేయవేస్తే ఏమన్నాడు పౌలు గారు? మీలో చాలా మంది బలహీనుడు అవుతున్నారు అన్నాడు. ఒకటి బలహీనుడు అవుతున్నారు, రెండోదేమో రోగులు అవుతున్నారు, మూడోదేమో నిద్రిస్తున్నారు అంటే మరణించిపోవటం. దేవుని బిడ్డగారు గమనించండి. ఆ 3 మాటలు కొంచెం క్లుప్తంగా వివరణిస్తాను. ఒకటి బలహీనత అంటే శారీరకంగా బలహీనులు కావడానికి కారణం కూడా ఏం చెప్తుందంటే, మనము ఇప్పుడు దాకా చెప్పిందనే ఉపవాసం ఉండకుండా, ప్రార్థన లేకుండా, దేవుని సన్నిధిలో గడపకుండా ప్రభు బలలో చేయవేస్తే చెప్పండి
ఆత్మీయ స్థితిలో మనం ఏమైపోతాం తెలుసా? బలహీనమైపోతున్నాం. ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో మనం బలహీనమైపోయినప్పుడు అపవాది నీ మీద ఖచ్చితంగా జయిస్తాడు. అపవాది దాడి చేస్తాడు, జయిస్తాడు. ప్రపంచ భక్తుడైన మార్టిన్ లూథర్ గారు ఏమంటాడు తెలుసా? ఈ రోజు నాకు చాలా పని ఉంది, మొదటి 3 గంటలు నేను ప్రార్థనలో గడపకపోతే అపవాది నన్ను జయిస్తాడు అని అంటాడు. అంటే అపవాది జయించకుండా మనం జయించాలంటే చెప్పండి, దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడిపినప్పుడు మన విజయాన్ని చూస్తాం. బిడ్డలారా, అప్పుడు నువ్వు బలహీనుడు కావు, నువ్వు బలహీనురాలు కావు. ఎప్పుడో తెలుసా? సిద్ధపాటు కలిగి బలలో చేయేస్తే. నువ్వు బలహీనతకు గురి కాకుండా ఉండాలంటే, నువ్వు బలవంతుడు కావాలంటే, దేవుని బిడ్డలారా, నేనంటాను కదా, ప్రతి విషయంలో కూడా దేవుని పిల్లలమైనటువంటి మనం బలపరచబడాలంటే ఆయన రక్త మాంసాలు సేవిస్తున్నటువంటి మనం బలవంతులు అవుతాం. ఎప్పుడు? సిద్ధపాటు కలిగి ప్రభు బలను చేయిస్తే. ఇంకా అంటారు కదా దేవుని బిడ్డలారా, ఏమని మీతో జ్ఞాపకం చేస్తానంటే, మన ఆధ్యాత్మిక జీవితం ఎప్పటికీ కూడా బలవంతులు కావాలి కానీ బలహీనులము కాకూడదు. ఏనంట అప్పుడప్పుడు మన పిల్లలు ఇంట్లో బలహీనతకు గురైపోతున్నారు అనుకోండి, తగ్గిపోతున్నారు అనుకోండి, బాగా బలహీనం అయిపోతే ఏమంటావు? తీసుకెళ్లి ఏ డాక్టర్ కన్నా చూపి అయ్యేవాడిని, శాంతం పిల్లడు బలహీనం అయిపోతున్నాడు, నీరసిల్లిపోతున్నాడు, కుమారు వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి అంటా. అయితే మరి నువ్వు కూడా ఆత్మీయ స్థితిలో బలహీనం అయిపోతున్నప్పుడు నీ స్థితి నీకు అర్థమవుతుందా? నేను ప్రార్థనలో తక్కువైపోయాను, వాక్యంలో నేను ఎదగట్లేదు, ఇదిగో దేవుని సందులో గడపలేకపోయిన సంగతి గుర్తెరిగి ఏం చేయాలి తెలుసా? ఖచ్చితంగా నువ్వు ప్రార్థనలో గడపాలి. అయితే నేను కొన్ని విషయాలు ఆ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నంటే, బలపడేది ఎందుకు తెలుసా? అపవాది యొక్క తంత్రాలు చెప్పండి అనగదొరకడానికి, శత్రు బలాన్ని మనము జయించాలంటే మనం బలవంతులు కావాలి. బైబుల్ అంటాడు కదా, యోహాను రాసిన మొదటి పత్రికలు అంటాడు, చదవక్కలేదు, చిన్నపిల్లలారా మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే, హల్లెలూయా చెప్పండి, మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు అన్నాడు కదా. ప్రభు బిడ్డలారా, లోకంలో ఉంది ఎవరు? అపవాదిగాడు. నేను అన్నాను, అపవాదిగాడు కంటే మనలో ఉన్నవాడు మన ప్రభు యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. లోకములో ఉన్నవాని కంటే నా యేసు గొప్పవాడు. లోకములో ఉన్నవాని కంటే నా యేసు గొప్పవాడు. 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 లోకములో ఉన్నవాని నా యేసు పరిశుద్ధుడు. నా యేసు పరిశుద్ధుడు. నా యేసు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, లోకంలో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు కనుక ఆయన మనలోకి రావాలంటే చెప్పండి, ఇప్పుడు యేసయ్య రక్త మాంసాలు మనం సేవిస్తే మనం బలవంతులు అవుతామా? కాదు. అర్థం కాదని నేను మాట చెప్తాను. ఏంటి అంటే, దేవుని బిడ్డలారా, ఉదాహరణకి బలమైన ఆహారం డాక్టర్ దగ్గరికి బలహీనమైన తీసుకెళ్తే ఇచ్చాడు బి కాంప్లెక్స్. దేనికి? ఎగరత్నం రాగటి బి కాంప్లెక్స్ దేనికి? బలానికి. ఇంకా మీరు చేసే పని ఒకటి ఉంటుంది, ఉదయకాలం చిన్నపిల్లల్ని ఎండ పడకేస్తారు. ఎందుకు? అరే అక్షర జ్ఞానం లేకపోయినా పొద్దున పూట ఎండ పడకే చిన్నపిల్లల్ని చూపియాలంట. దేనికి? కళ్ళే కాదు, టోటల్ గా నీ బాడీ అంతటికి కూడా మంచిది. అందుకు ఎండ పడకు చిన్నపిల్లల్ని చూపిస్తూ ఉంటారు కదా. నేనంట
ఆ సూర్యరశ్మి బిడ్డల మీద పడినప్పుడు వాళ్ళకి ఆరోగ్యం బలవంతులవుతారని నువ్వు ఎంత నమ్ముతున్నావో, అలాగే నువ్వు నమ్మి చేయవలసిన పని ఏంటో తెలుసా? యేసయ్య రక్త మాంసాలు నీలోనికి తీసుకుంటున్నప్పుడు, నువ్వు సేవిస్తున్నప్పుడు ఖచ్చితంగా యేసయ్య నిన్ను బలవంతురాలుగా చేస్తాడు. అలా చేయాలంటే మనం ఏం చేయాలి? పరిశుద్ధంగా ప్రభు బలలో చేయవేయాలి, పవిత్రంగా చేయవేయాలి. లేకపోతే చాలా మంది బలహీనులవుతున్నారు, రోగులైపోతున్నారు అని పౌలు గారు మాట్లాడుతూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని మాటలు మీతో జ్ఞాపకం చేయడానికి ఏం ఆశపడుతున్నానంటే, దేవుని బిడ్డలారా, అయోగ్యంగా చేయవేయటం చేత పౌలు గారు చెప్పినట్లుగా రోగులు అంటారు. ఎందుకనయ్యా, కొన్ని నెలలుగా నేను ఇంట్లో ఏమీ లేదు, ఒంట్లో ఏమీ లేదు, నేను మాత్రానికి ఎలా అయిపోతున్నాను, భయపడిపోతున్నాను, నెరసిల్లిపోతున్నాను. ఎంత తిన్నా అంటే నీలో చోటు చేసుకుంది ఏంటంటే అవిశ్వాసం, అపనమ్మకత్వం. ఎవరో ఏదో చెప్పారు, నీ బలహీనతను బట్టి, నీ మనసు యొక్క ఏమంటారు చంచలత్వాన్ని బట్టి ఎవడో ఏదో ఒక నిన్ను బలహీనపరిచే మాట చెప్పారు. దానికి నువ్వేం చేస్తున్నావు? ప్రార్థన చేయవలసినటువంటి నీవు, ప్రార్థనలో నువ్వు ఫలించవలసినటువంటి నీవు ఏం చేస్తున్నావు అంటే, ఆయన చెప్పాడని ఏదో చేసుకొచ్చావు. అదేం జరిగింది తెలుసా? ఇప్పుడు తన చెడ్డకోతి వన వల్ల చెడగొట్టిందని, ఇదిగో ఒక దెయ్యం పోయి 7 దయ్యాలు వెంట పెట్టుకొచ్చింది అన్నట్లుగా దురాత్మలు వెంట పెట్టుకొచ్చింది. నిన్ను పునగ తీసేస్తూ ఉంటే అప్పుడు నువ్వేమైపోయావు తెలుసా? శారీరకంగా బలహీనమైపోయి రోగివైపోయావు. ఇప్పుడు ఏమో మందిరానికి రావట్లేదంటే, అయ్యగా నేను ఎన్ని రోజుల నుంచి లెగట్లేదు, నీకు తెలుసా? నువ్వు రోగివైతే, బలహీనాలు అయితే సావుకుని కనీసం ఫోన్ కాల్ ద్వారా తెలియచేసిన ఏం చేస్తాడు? నీ సావుకు నీ దగ్గరికి రాకపోయి నీకు నుండి ప్రార్థన చేస్తాడు, సంఘం ప్రార్థన చేస్తాడు. నీ రుగ్మతల నుంచి దేవుడు నిన్ను విడిపించాలంటే ప్రార్థనా బలము చాలా అవసరం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, మధ్యాహ్న కాలపు వేళలో దేవుని మాటలు ఏమని మీతో జ్ఞాపకం చేస్తానంటే, అయోగ్యముగా ప్రభు బలను చేయవేస్తే, శుద్ధీకరణ లేకుండా ప్రభు బలను చేయవేస్తే ఏమవుతారంటే, ఒకటి బలహీనతలకి, రెండవది రోగాల పాలు, మూడవది నిద్రించిపోవటం అంటే మరణానికి దారి తీస్తుందని వాక్యం చెప్తా ఉంది. ఎలా పడితే అలా చేయకూడదు. ప్రభు బలను మనం పాలు పంపులు పొందుతున్నప్పుడు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి కనీసం ఒక దినమైన దేవుని పాదాల చెంత. బైబిల్ రాశారు కదా, ఇశ్రాయేలీయులంట, ఆ మాట చదవక్కర్లేదు, నేను చెప్తాను. నెహెమీయా గ్రంథం 9వ అధ్యాయం ఏముంటదంటే, ఇశ్రాయేలీయులు తాము ఉన్న చోట ఒక జామసేపు నిలబడి వారు తమ పాపములను, తమ పితరులు చేసిన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టారు. ఈరోజు అలాంటి పశ్చాత్తాపం ప్రభు వల్ల మనం పాలు పంపులు పొందుతున్నామంటే ఎలా పాలు పంపులు పొందాలి తెలుసా? మనం పితరులైనటువంటి ఇశ్రాయేలీయులు చేసినట్లుగానే ఒక జామసేపు వాళ్ళు ఒప్పుకున్నారు, విడిచిపెట్టారు. కొంతసేపు అయినా, అయ్యా నేను ఏ విధంగా ఎక్కడ పడిపోయాను ప్రభువా, దావీదు భక్తుల్లాగా, అయ్యా నీకు ఆయాసకరమైంది నయందుందేమో చూడుము. ఏమంటాడు ఆ మాట? 19వ కీర్తన 139వ కీర్తనలో అంటాడు. ఏమంటాడంటే దావీదు గారు, అయ్యా నీకు ఆయాసకరమైంది నయందు ఉందేమో చూడుము, నిత్య మార్గమున నన్ను చాలు. అంటే దేవుడికి ఆయాసకరమైంది మనలో ఏదైనా ఉంటే దాన్ని ఎవరు తీసేయాలి? దేవుని బిడ్డలారా, అతని దగ్గరికి వెళ్ళి మనం చూసుకొని మన ముఖంలో ఏదైనా సరిలేకపోతే దాన్ని ఏదైనా ఒకవేళ సరిలేకపోయినప్పుడు దాన్ని సరి చేసుకున్నట్లుగా వాక్యమైన అర్థంలో మనం చేసుకొని సరి చేసుకోవడానికి, ఒప్పుకోవడానికి, విడిచిపెట్టడానికి, పశ్చాత్తాపడడానికి దేవుడు నీకు ఇచ్చిన సమయం. ఎంతో మంది అవకాశాన్ని చేయించుకుంటున్నారు. ప్రార్థనలో గడిపే అవకాశం నీకు ప్రస్తుతం ఏ పని లేకుండా దేవుడు ఉంచితే, పని లేకపోయినప్పుడైనా ప్రార్థనలు గడపడానికి మనసు పెట్టలేకపోతున్నావా? వాక్యంలో ఒక మాటను మీతో చెప్తాను. అది మొదటి మాట ఏమని జ్ఞాపకం చేస్తుందంటే, ఒకటేమో నీళ్లతో కాళ్ళు కడుగుకోవడం, అంటే వాక్యముతో మన ప్రవర్తన సరి చేసుకోవడం. రెండవది మరలా చూద్దాం, అదే
ఆది కాండంలోని మనం చదవట్లేదు 43:26లో వాళ్ళు తీసుకుని వచ్చినటువంటి ఆ కానుకను యోసేపు వచ్చాక యోసేపు యొక్క చేతికి ఇచ్చారు. ఏమిచ్చారట? వాళ్ళు తీసుకుని వచ్చినటువంటి కానుకను యోసేపు చేతికి వాళ్ళు ఇచ్చినట్లుగా భోజనానికి ముందు వాళ్ళు చేస్తున్న పనేంటో తెలుసా? కానుకను ఇస్తూ వచ్చారట. అయితే దీనికి సాదృశ్యం మనము ఆది కాండంలో మనం చూస్తాం. ఎవరు? భక్తుడైనటువంటి అబ్రహాము గారు షాలేము రాజు అనేటువంటి మెల్కీసెదెకుకు అబ్రహాము భక్తుడు ఏం చేస్తూ వచ్చాడు తెలుసా? 10వ వంతు అతనికి చెల్లించి ఆ తర్వాత రొట్టెయు ద్రాక్ష రసమును పుచ్చుకొనును అని చెప్పి రాశారు. మీకు ఆ మాట ఒకవేళ దొరకలేదా 14వ అధ్యాయంలో దొరుకుతుంది అనుకుంటున్నాను. ఆది కాండములోని దేవుని బిడ్డలారా గమనించండి. ఆది కాండములో 14వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. 14:18 మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్ష రసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అయితే కిందకి ఆ మాటలు చదివితే అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశములకు భూమికి సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అనియు అతని శత్రువుల చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పను. అప్పుడు అతడు అన్నిటిలోనూ ఇతనికి 10వ వంతు ఇచ్చెను. హల్లెలూయా. ఆ మాట మనం ఎందుకు జ్ఞాపకం చేసుకున్నామంటే దేవుని బిడ్డలారా గమనించండి. ఇదిగో భక్తుడైనటువంటి అబ్రహాము గారు బిడ్డలారా గమనించండి. ఇది కొత్త నిబంధనలోకి వచ్చిన క్రమమే కాదు, కానీ పాత నిబంధనలోని మన పితరుడైనటువంటి మన విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము భక్తుడే చేసినటువంటి గొప్ప పనేంటో తెలుసా? ప్రభు బలను సమీపిస్తున్నప్పుడు 10వ వంతు చెల్లిస్తూ వచ్చాడు. నేనంటాను ఆ మాటను బట్టి ఎదుగో ఈనాడు ప్రతి వారు కూడా తాము చేస్తున్నటువంటి పనులు 10వ భాగము చెల్లిస్తూ వస్తున్నారు. నేనన్నా ప్రభు బలలోనే కొందరేమో సమర్పిస్తున్నారు, కొందరేమో దానికంటే ముందు ఏ వారమైనా సరే 10వ వంతు చెల్లిస్తూ వస్తున్నారు. అయితే నేనంటాను కదా, చెల్లించలేకపోయిన బిడ్డలను బట్టి దేవుని పేరిట జ్ఞాపకం చేస్తున్నది ఏంటో తెలుసా? 10వ వంతు చెల్లిస్తే దేవుని భాగాన్ని దేవునికి అర్పిస్తూ దేవుని మహిమపరిచినట్లయితే నిన్ను బట్టి దేవుడు సంతోషించునుగాక. హల్లెలూయా. ఇదిగో షాలేము రాజు అనేటువంటి మెల్కీసెదెకునకు అబ్రహాము భక్తుడు అన్నిటిలో కూడా 10వ వంతు చెల్లిస్తూ వచ్చాడు. హల్లెలూయా. ఓ భక్తుడు పాట పాడాడు. దేవుని సొమ్ము దాచి అందరూ ధరణి అందున దరిద్రులైరి. దేవుని సొమ్ము దాచి అందరూ ధరణి అందున వినయ మనసుతో ఇచ్చిన వారు, వినయ మనసుతో విస్తార దీవెనలు పొందియుందురి, సమృద్ధి పొందిరి. సక్రియ ప్రభు యేసు కొరకు చేయము 10వ వంతు 10వ ఫలము. సక్రియ ప్రభు యేసు కొరకు చేయము. ఇచ్చి చూడము, మనసిచ్చి చూడము, ఇచ్చి చూడము, ప్రభుకిచ్చి చూడము. హల్లెలూయా. ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇచ్చినప్పుడు అబ్రహాము భక్తుడు దేవునికి ఇచ్చాడు. అదే షాలేము రాజు అయినటువంటి మెల్కీసెదెకునకు అన్నిటిలో 10వ వంతు చెల్లించును అన్నాడు కదా. ఈ ఉదయకాల సమయంలో మధ్యాహ్న కాల సమయంలో
నీవు నేను మనమందరము కూడా ప్రతి వారము కూడా దేవుని భాగవించాలట. ప్రతి వారం అంటే వారం అని కాదు, ప్రతి వారం ఏం చేయాలంట? దేవునికి మనం చేస్తేనే చేయకపోతే నిన్నెవరు బలవంత పెట్టడం లేదు. ప్రభు బిడ్డలారా, అందుకు ఆ మాట మీతో జ్ఞాపకం చేస్తున్నాడు. యేసేపు నాకు ఏమి ఇచ్చాడంట? వారి అన్నలు కానుకను ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అయితే అది రెండవ మాట. హల్లెలూయా. మూడవ మాట మనం జ్ఞాపకం చేసుకుని సమయాన్ని ముగించుకుందాం. అదే చివరి మాట, నేల మట్టుకు చెప్పండి, నేలకు సాగిల పడి. ఈ మూడవ మాటను కొంచెం జ్ఞాపకం చేసుకొని సమయాన్ని ముగించుకోబోతున్నాం. ఏమని జ్ఞాపకం చేస్తున్నారంటే, దేవుని బిడ్డలారా, నేల మట్టుకును అన్నలు యోసేపునకు ఏం చేయబడ్డారంట? సాగిల పడిరి, సాష్టాంగ పడిరి. అంటే చెప్పండి ఎట్లా? దానికి అర్థం విధేయత, తగ్గించుకోవడం అని మీతో జ్ఞాపకం చేస్తున్నా. నేల మట్టుకును అంటే దేవుని బిడ్డలారా, బోర్ల పడి చెప్పండి. అబ్రహాం భక్తుడు దేవునికి సాష్టాంగపడి, నా ప్రభువులారా, నీ దాసుని మీద నీ కటాక్షము ఎడల నన్ను దాటి అని సాష్టాంగపడ్డాడు. సాష్టాంగపడితే ఎవరైనా దాటిపోతారా? దేవుని బిడ్డలారా, అది తగ్గింపు, అది విధేయతకు సాదృశ్యం అని మీతో జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఈరోజు ప్రభు వలన మనం పాలు పంపులు పొందడానికి దేవుని మందిరానికి వచ్చినటువంటి మనం చెప్పండి, తగ్గించుకోవాలా హెచ్చించుకోవాలా? తగ్గించుకోవాలా హెచ్చించుకోవాలా? నేను అంటున్నాను కదా, ఇంట్లో యజమాని దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి, అత్తగారు కావచ్చు, మామగారు కావచ్చు, బంధువులు కావచ్చు, ఆఖరికి పక్కింటి వాళ్ళు కావచ్చు, ఆఖరికి ఇక కరేపాకులు అంటాడు అయ్యగారు కూడా. ఎలా అంటాడంట అయ్యగారు? చెప్పండి అమ్మా, అయ్యగారు ఎలా అంటాడు? అరే అందరికంటే ముందర అయ్యగారు రావాలి, ప్రార్థన చేయాలి. అన్నిటికి ముందర అయ్యగారు రా, ప్రార్థన చేయి. కూరలో తాలిపేసినట్టు ముందు కరేపాకు సుయ్యి మరి పెడతారు కదా, తినేటప్పుడు ముందు తీసి దూరంగా వారేసేది ఏంటిది? చెప్పండి అమ్మా. అయ్యా క్రిస్టఫర్ గారు దాన్నే పారేస్తారు. ప్రార్థన చేసిన మరుక్షణం అయ్యగారు నువ్వు పక్కకు పో. దేవుని బిడ్డలారా, అయితే నేనంటాను, నీటి వారైనా, నీ బిడ్డలైనా, స్వజనులైనా, రక్త సంబంధులైనా, దైవజనుడైనా సరే, ఒకవేళ నీకు మేలు కలిగే మాట ఏదైనా నీతో చెప్తున్నప్పుడు నీ పాపం అణచివేసుకోవాలి, తగ్గించుకోవాలి. ఎందుకో తెలుసా? మనం ఎవరు? యేసయ్య రక్తములో కడగబడ్డా. చెప్పండి, ఆ కోపం అంతా కూడా చెప్పండి సిలువలో యేసయ్య తీసివేశాడా లేదా? దానికి ఒక మాట మీకు నన్ను గురించి ఒక మాట చెప్తాను. ఒక ఊర్లో ఇలాగే ఇప్పుడు మనకంటే కరెంట్ పోతే స్ట్రేంజర్తో వాడుకుంటున్నాము. ఒక చోట మీటింగ్ లో కరెంట్ పోతే ఆ సింపుల్ గా స్ట్రేంజర్ లో అయ్యగారు వాక్యం మాట్లాడుతూ పాట పాడాడు ఒక అయ్యగారు. మరి ఆ సంగీత వాయిద్యాలు వాటి మీద కరెంట్ ఉంటేనే మోగేది, అది మోగకపోతే డ్రమ్ము నేను కొట్టాను. అయితే డ్రమ్ కొడితే తర్వాత అన్నారు అయ్యగారు కానీ ఇంకా మిగతా విశ్వాసులు, డ్రమ్ము ఎరగదీసేసే దేంట్లో అన్నారు. ఏం చేశారట? డ్రమ్ము ఎరగదీసేసిన బ్రదర్ అన్నారు. నేనన్నా, ముందు డ్రమ్ము నేను ఎరగదీయటం కాదు, యేసయ్య నన్ను ఎప్పుడో ఆయన ఎరగదీశాడు కాబట్టి నేను ఎట్లా ఉన్నా. ఆయన ఎరగదీయకపోతే మనం ఎలా ఉండం. అయితే ఏం చెబుతున్నానంటే, తగ్గించుకోవటమే నీకు గొప్ప దీవెన. ఎంతవరకు సాష్టాంగ పడిన యేసేపునకు సాష్టాంగ పడ్డారు కదా, అలాగే మనం కూడా ఏ కోశాన కూడా మనలో అహం కనపడకూడదు, గర్వం కనపడకూడదు, అతిశయం మనలో కనపడకూడదు. కొంతమంది మందిరానికి వచ్చేటువంటి వారిలో ధనవంతులు అనుకోండి, ఏంటి అయ్యగారు చెప్పింది నేను వినాలా, లేకపోతే తోటి విశ్వాసం నువ్వు చెప్పింది నేను వినాలా? నేనేమనుకుంటున్నావు? ఈ ఊర్లోనే
ధనవంతురాలి ఆ అహం అనేది యేసుని ఎప్పుడైతే నమ్ముకున్నావో, క్రీస్తు రక్తంలో కడగబడ్డావో, అలాంటి అహం యేసు నామములో తొలగిపోవునుగాక. దేవుని బిడ్డలారా, ఒకవేళ మంచి అధికారాన్ని దేవుడు నీకు ఇచ్చాడా? ఒకవేళ నేను అంటాను కదా, ఒకవేళ టీచరు, హెడ్ మాస్టరు, ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్ లో నీకు మంచి ఉన్నతమైన ఉద్యోగాన్ని దేవుడు నీకు ఇచ్చాడా? అవన్నీ కూడా నా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసా? చెప్పండి. మందిరానికి వచ్చినప్పుడు చెప్పులు ఎక్కడ విడిచిపెడతాం? మందిరానికి బయటే విడిచిపెడతాం లేదా? మందిరం బయట చెప్పులు విడిచిపెట్టినట్లుగానే ఎప్పుడైతే ప్రభువును నమ్మావో ఆ దినమే నీ అహమంతా చచ్చిపోవునుగాక, నీ గర్వమంతా దేవుడు తీసివేయునుగాక. ఎప్పటికీ కూడా ఆ కుళ్ళిపడే మనసు మనలో ఉండకూడదు. అదే సాష్టాంగ పడటం అంటే, అదే తగ్గించుకోవడం అంటే, అదే విధేయత. దేవుని బిడ్డలారా, ఇస్సాకు, బైబిల్లో ఇస్సాకు తన తండ్రి, అయ్యా దేవుడు బలర్పించమన్నాడు, వెళ్దామంటే తండ్రి కుమారులు ఇద్దరు బైబిల్ రాశారు, కట్టెలంట ఇస్సాకు నెత్తి మీద పెట్టాడు. అయ్యా కట్టెలున్నాయి, నిప్పుంది, గొర్రె లేదయ్యా అంటే దేవుడే చూసుకుంటాడన్నాడు. ఆ పసివాడు అన్న మాటకి తండ్రి గుండె తల్లడిల్లిపోవాలి. కానీ ఏం చెబుతుందంటే, అక్కడికి వెళ్ళాక కట్టెలతో బలిపీఠాన్ని కట్టి సిద్ధపరిచి అప్పుడు తండ్రి అంటాడు, అయ్యా దేవుడు నిన్నే బలిగా ఏమన్నాడు అన్నప్పుడు ఇస్సాకు తండ్రి మాటకు విధేయత చెప్పాలి. విధేయత. ఇస్సాకు ఎంత లోబడ్డాడు, తండ్రి మాటకి ఎంత విధేయత చూపాడు. ఈ మధ్యాహ్న కాలపు వేళ దేవుని బిడ్డలారా, ఆనాడు ఇస్సాకు తన తండ్రి అబ్రహాముకి ఎంత విధేయత చూపాడు, ఎంత తగ్గించుకున్నాడు. ఇస్సాకుని తండ్రి కాళ్ళు చేతులు కట్టేసి ఆ బలిపీఠం మీద పెట్టి కత్తి తీశాడు. నేనన్నా అంతవరకు కూడా ఇస్సాకు చెప్పడం నోరు తెరవలేదు. అలాంటి తగ్గింపు, అలాంటి సాష్టాంగపడి సాగిలపడి మనసు నీకున్నప్పుడు నా దేవుడు నిన్ను నూరంతలుగా దీవించునుగాక. నా దేవుడు నిన్ను అంచెలంచెలుగా అభివృద్ధి పరచునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాలపు వేళ ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నట్టే, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మనం, దేవుని దగ్గరకు వస్తున్నటువంటి మనల్ని ఏముండకూడదు తెలుసా? ఏది అతిశయించడానికి మన యందు ఏమీ లేదు. ఒక ఆయన పాడాడు, ఏమీ లేదు నా యందు అతిశయించుటకు, నా అతిశయం నీవేసయ్యా. చాలే, ఏమింది అతిశయించడానికి? ఏమి లేదు, ఈ మట్టి దేహము తప్ప. నేనంట ఒక మాట చెప్పి ముగిస్తా. మరి బ్రిటిషు సామ్రాజ్యానికి రాణి అయినటువంటి, మహారాణి అయినటువంటి విక్టోరియా రాణిని గురించి నేను విన్న సాక్ష్యాన్ని మీకు చెప్తాను. ఏంటన్నమాట అంటే, విక్టోరియా రాణి ఆమె ఒక ధనవంతురాలు కదా. దేవుని బిడ్డలారా, ఆమె గొప్ప సంపన్నమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆమె దేవుని మందిరానికి వచ్చినప్పుడంట, ప్రభు వలన పాలు పంపులు పొందడానికి వచ్చినప్పుడు ఆమెకున్నటువంటి ఆమె కిరీటాన్ని తీసి కింద పెట్టి సాగిలపడి ప్రభు యొక్క రక్త మాంసాలను సేవిస్తూ వచ్చిందట. నా మాట అర్థమవుతుందా? దేవుని మందిరానికి వచ్చినప్పుడు సాష్టాంగ పడింది, సాగులు పడింది. ఆమెకున్నటువంటి ఆ కిరీటాన్ని తీసి కింద పెట్టి నేలను సాగులు పడి ప్రభు బలలో పాలు పంపులు పొందిన తర్వాత ఉంటారుగా పక్కనోళ్ళు, అమ్మా మీరెవరనుకుంటున్నారు? మీరు బ్రిటిష్ సామ్రాజ్యానికి ఒక మహారాణి గారు కదా, మీరు కిరీటాన్ని తీసి కింద పెట్టడం ఏంటమ్మా అని చెప్పి ఆమెను అడిగినప్పుడు ఆమెందంట చక్కని మాట ఏమన్నా తెలుసా? ఎందుకంటే ఆయన రాజాతిరాజు, ప్రభువులకు ప్రభు, భూపతులకు అధిపతి. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుదాం. హల్లెలూయా. భక్తులు అందుకే పాడుతుంటాడు, రాజులకు రాజు యేసు, హల్లెలూయా. రాజులకు రాజు యేసు, ప్రభువులకు ప్రభు యేసు.
హల్లెలూయా శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా రక్షణ మనకు హల్లెలూయా. దేవుని బిడ్డలారా సమయాన్ని ముగిస్తున్నాను. ఏమని జ్ఞాపకం చేస్తున్నంటే విక్టోరియా మహారాణి గారి దేవుని మందిరానికి వచ్చినప్పుడు చెప్పండి సాగిల ఆమె కిరీటాన్ని తీసి ఆమెకున్న కిరీటాన్ని తీసి కింద పెట్టి ప్రభు వాళ్ళ పాల్పంపులు పొందింది. అయితే ఆమె అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఏమంటుందో తెలుసా? వాళ్ళు అడిగినటువంటి మాటకు ఏమని జవాబిచ్చిందో తెలుసా? చిరునవ్వుతూ అందట, ఇదిగో నేను ఆయన ఎదుట కిరీటం పెట్టుకోవటానికి నేను ఎంతటి దాన్ని, ఈ కిరీటం నాకు పెట్టిందే ఆయన పెట్టిన భిక్ష అందట. హల్లెలూయా. ఆమె అన్న మాట ఏంటి తెలుసా? ఇప్పుడు అసలు ఆయన కిరీటం ముందు నా కిరీటం ఎంత? యేసయ్య మకుటము ధరించిన మహారాజు, ఆ మహారాజు కిరీటం ముందు నేను ఈ దేశానికి ఈ లోకానికి కానీ రాణిని, ఆయన రాజులకే రాజు, ప్రభువులకే ప్రభు, ఆయన భూమి ఆకాశములకు రాజు అయినాడు. ఆయన కిరీటం ముందు నేనెంతటి దాన్ని, నా కిరీటం ఏ పాటిది? ఈ కిరీటమే ఆయన పెట్టిన, చెప్పాలి, ఆయన పెట్టిన భిక్ష. మీకు అందరికీ గొప్ప కనబడచ్చు కానీ నాకు ఆయన పెట్టిన భిక్ష ఇది. నేను అంటాను కదా ఈ మధ్యాహ్న కాల సభలో, ఇదిగో నీవు నేను కలిగి ఉన్నాను. ఈ పూట ముద్ద అన్నం దొరికిందంటే ఆయన పెట్టిన భిక్ష. నివసించడానికి ఇల్లు కలిగి ఉన్నామంటే ఆయన పెట్టిన భిక్ష. నువ్వు కలుగున్న వస్తు వాహనాలైన ఆయన పెట్టిన భిక్ష. మనకున్న వస్తువులు వాహనాలు వెండి బంగారాలు చూసుకొని వస్తు వాహనాలు బట్టి చూసుకొని మనం ఎంత అతిశయపడదు. నాకు నువ్వు సరిపోగుతావా అని దీర్ఘం తీస్తాం. ఒక్కోసారి మనకున్న ఆస్తిపాస్తులు బట్టి, ధన సమృద్ధిని బట్టి ఎక్కడా కూడా మనము అతిశయించడానికి వీలు. యేసయ్య దగ్గరకు వచ్చావా, నువ్వు సాగిలు పడాలి. ఒకవేళ మనుషులే నిన్ను ఒకవేళ ఎన్నో అంటారు. ఇది చెప్పడానికి సమయం కాకపోయిన ఒక మాట చెప్తాను. ఏంటంటే గతంలో చెప్పాను, మరలా చెప్తున్నాను. ఏంట మాట అంటే, దేవుని బిడ్డలారా, బల్బును కనుగొన్నటువంటి థామస్ ఆల్వా ఎడిసన్ ఆయనట బల్బును కనుగొనేటువంటి ఆ సందర్భంలో చాలా సార్లు దాన్ని ఆ ప్రయత్నం సఫలము కాక విఫలమైపోయాడు. విఫలమైపోతున్నప్పుడు చాలా సార్లు అన్నారంట, ఏస్ట్రా ఎందుకురా నీ పని బాటలేక అని ఆయన్ని అసలే స్కూల్లో చదువు రాదని చెప్పేసి టీచర్ పంపించేస్తే తల్లి ప్రార్థన చేసి ప్రార్థనా పూర్వకంగా విద్యా బుద్ధులు నేర్పిస్తే ఆయన గొప్పవాడు ఎట్లా చెప్తున్నారు. ఆయన బల్బును కనుగొనే సందర్భంలో ఫెయిల్ అయిపోయినా కూడా, మనుషులు విమర్శించి మాట్లాడినా కూడా, ఆ సందర్భంలో ఆయన వాళ్ళు అన్నారు కదా అని చెప్పేసి ఈయన దాన్ని పట్టు వదిలిపెట్ల సాధించాడు. అయితే ఏం చెబుతున్నంటే వాళ్ళు అన్నారు కదా అని చెప్పేసి కోప్పడి దాన్ని విడిచిపెట్టలేదు ఆయన. నీవు నేను కూడా ఏం చేయాలి తెలుసా? అదే తగ్గించుకున్నాడని చెప్తున్నాను. తగ్గించుకోవడం చేత దేవుడు ఆయన ప్రపంచ దేశాలకే కూడా వెలుగుగా చేశాడు. ఈరోజు నేను అన్నాను కదా, నువ్వెంత తగ్గించుకుంటావో, ఎంత సాగిలు పడతావో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, నేను అంటున్నాను కదా, అలా చేయడం చేత ఏం చేస్తూ వచ్చాడంటే, బైబిల్లో యోసేపు గారు వాళ్ళ అన్నలు అంటాడు. ఆ మాట మీరు 26వ వచనంలో 27వ వచనంలో అంటాడు కదా, అదే ఆదికాండములోని 43:26 లేక చివరి మాటలు ఏమంటాడంటే, పేజ్ చివరిలో, ముసలివాడని మీ తండ్రి క్షేమముగా ఉన్నాడా అని అడుగుతాడు. అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? మీరు తగ్గించుకున్నారు కనుక మన పరలోకపు తండ్రి కూడా ఏం చేస్తాడు తెలుసా? మనలను క్షేమంగా ఉంచుతాడు, మనలను అభివృద్ధి చేస్తాడు, మనలను అన్ని విషయాలను ఫలింప చేస్తాడు. ఈ మధ్యాహ్న కాల సభలో వాక్యం దేవుని బిడ్డ చెప్పండి 3 మాటలు. ఒకటేమో కాళ్ళు కడుక్కోవటం అంటే మన ప్రవర్తన సరి చేసుకోవడం. రెండవది కానుకలు ఇవ్వడం అంటే 10వ వంతు చెల్లించడం. మూడవది సాగిల పడటం అంటే చెప్పండి తగ్గించుకోవటం.
ఎప్పుడైతే బైబిల్ ప్రభు చెప్తుంటాడు, తను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును అన్నాడు కనుక బైబిల్ మనకు తెలుసు. సొంతలు అంతగా తగ్గించుతో బట్టి చెప్పండి, అతడు నీతిమంతుడని దేవుడు తీర్పు తీర్చాడు. ఈ మధ్యాహ్న కాలం వేళ నీవు నేను కూడా దేవుని సన్నిధిలో తగ్గించుకుని దేవుని చేత నీతిమంతుడని ఆ తర్వాత క్షేమాన్ని మనకు దేవుడు అన్ని విషయాలు కలుగు చేయనట్లుగా ఈ మధ్యాహ్న కాలం వేళ మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి వర్ధలు చేయనుగాక.